ప్రభావతి అయితే బాలు రావటం చూసి, "నీ పెళ్ళాం నన్ను లెక్క చేయటం లేదు. నువ్వే చూసుకో ఆ సంగతి ఏదో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే వెటకారంగా, "నువ్వేమైనా కూడికవా, తీసివేతవా, గుణింతానివా ఏంటా నిన్ను లెక్క చేయడానికి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతికైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. నా ఇంట్లో ఉండాలంటే నేను చెప్పిన మాట వినాలి. కుక్కని పేనులాగా నేను చెప్పినట్లు వినాలి. అయితేనే నా ఇంట్లో ఉండండి. లేకపోతే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలుకైతే చాలా కోపం వచ్చేసి, "ఏంటి నువ్వు చెప్పినట్లు మేము వినాలా? నువ్వు చెప్పినట్లు చేయాలా?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే, "అవును, నేను చెప్పినట్లు ఉంటేనే ఈ ఇంట్లో ఉండండి. లేకపోతే నువ్వు నీ భార్య ఇద్దరు కలిసి ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే, "అయితే నా వాటా నాకు ఇచ్చేస్తే నేను నా ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. నీ కొడుకు నా వాటాని మింగేశాడు కదా! నా వాటాను నాకు ఇచ్చేస్తే ఇగో నా పూల కంపెనీ నా ఇంట్లో నుండి తీసుకొని వెళ్ళిపోతాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడైతే ఎంతకీ లెగకపోవటంతో, "ఏంటి వాడు ఈ రూమ్‌లోనే కదా ఉన్నాడు" అని చెప్పేసైతే తలుపుని గట్టిగా కొడుతూ ఉంటాడు. అది చూసిన వాళ్ళ అమ్మ అయితే, "రేయ్! రేయ్! ఏం చేస్తున్నావురా? వాళ్ళకి శోభనం అయింది ఇంకా లెగలేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే, "ఏంటి ఇంత ఏళయినా ఇంకా లెగలేదా" అని చెప్పేసైతే ఆ తలుపుని తంతూ ఉంటాడు. "రేయ్! లెగుస్తావా లేదా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి అయితే, "రేయ్! ఏం చేస్తున్నావురా నువ్వు? నీకెందుకురా అవన్నీను? నువ్వు వెనక్కి రా, మనిద్దరం మాట్లాడుకుందాం" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే, "ఏంటి మనిద్దరం మాట్లాడుకునేది? వాడితోనే నేను మాట్లాడిచి ఏదో ఒకటి తేల్చుకుంటానని" చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్